16 నెలల వర్కౌట్ 650 పేజీల నివేదిక 3 వాల్యూమ్స్. ఇంతకీ కాళేశ్వరం నివేదికలో ఏముంది? ఏ అంశాలను ప్రస్తావించారు? ప్రభుత్వం తీసుకోబోయే ఆ చర్యలేంటి? కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్ పీసీ ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించారు. బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయంలో రాహుల్ బొజ్జాకు సీల్డ్ కవర్లో నివేదికను అందజేశారు. 650 పేజీలు 3 వాల్యూమ్స్ లో నివేదిక ఉందని తెలుస్తోంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన కాళేశ్వరం బ్యారేజీలు ఎలా కుంగాయి? తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. వాటి నాణ్యత, లోపాలేంటి వంటి అంశాలపై కమిషన్ దాదాపు 16 నెలల పాటు వర్కౌట్ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై నీటిపారుదల శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులను విచారించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ సహా మొత్తం 119 మందిని క్రాస్ ఎగ్జామిన్ చేసి వాంగ్మూలాలు నమోదు చేశారు. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ బహిరంగ విచారణలోని అన్ని అంశాలను క్రోడీకరించి తుది నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. త్వరలో నివేదిక సీఎం టేబుల్ మీదకు చేరుతుంది. అయితే ఈ నివేదికలో ఏముంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏ అంశాలను కమిషన్ పాయింట్అవుట్ చేసిందనేది ఉత్కంఠగా మారింది. ప్రభుత్వం తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయొచ్చని పొలిటికల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.